ప్రజా శ్రేయస్సు కొరకే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా శ్రీకాకుళం జిల్లా మండలం బైరి, కరజాడ గ్రామాలలో సోమవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధిని వివరించి పాలన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కొరకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరితపిస్తారని, అందుకు అనుగుణంగానే సుపరిపాలన చేస్తున్నారన్నారు. కూటమి అంటేనే పేద ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు ఏం కావాలో అదే సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారన్నారు. మాట్లాడి అన్న మాట్లాడి తెలియదేది వెళ్ళమని చెప్పాడు. మీ పార్టీని కలిపేసి మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా సిగ్గులేదు. ఆ మందు ఇష్టానుసారంగా మీరు సొంతంగా అమ్ముకొని మందు ఫ్యాక్టరీ వాళ్ళకి మీ బ్రాండ్ ఇక్కడ అమ్మడానికి లేదు, మీరు ఖాళీ చేసేయండి, మీ ఈ ఫ్యాక్టరీకి మేము అద్దెస్తామని చెప్పి వీళ్ళు జే బ్రాండ్లు ఇక్కడ అమ్ముకొని ఎంతోమంది మహిళా మనుల పుస్తుల తాడు తెగిపోయిన పరిస్థితి. ఇప్పటికీ ఆ పేషెంట్లు ఇంకా లేవర్ పోయిన వాళ్ళు, ప్యాంక్రియాసిస్ పోయిన వాళ్ళు, కిడ్నీలు పోయిన వాళ్ళు, ఎంతోమంది మైండ్ చెదిరిపోయిన వాళ్ళు ఆ నాసిరకం మందు తాగి అస్తవ్యస్తం రాష్ట్రాన్ని చేసి అప్పుల మీద ఇంకా సిగ్గు లేకుండా రోడ్డు మీద బేవర్స్ టికెట్లా తిరుగుతున్నాయి కొన్ని టికెట్లు. వైసీపీ నాయకులు ఏ మహిళా మనకైనా అడగండి. 2 పిల్లలుంటే 26,000, 2,000 3,000 అన్నాం. ఈ లోపు ఒక్క ఛాన్స్ అనేసరికి మాయ మాటల్లో పడిపోయారు. ఆ 3,000 33 చెరువులు తాగించి నీరు తాగించి 5 సంవత్సరాలకు 1000 పెంచాడు. కానీ మనం 4,000 పెన్షన్ అన్నాం. 4,000కి 4,000 మాట ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్